అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోరకాయ రొయ్యలు. దానికోసం ప్యాన్లో ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసి, జీలకర్ర కూడా వేడెక్కాక కలర్ వచ్చాక ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేద్దాం. పచ్చిమిర్చి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా కొంచెం వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని వాష్ చేసుకున్న మన రొయ్యల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా వేపుకొని, ఇప్పుడు ఇది కొంచెం కలర్ తొందరగా రావాలంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసేద్దాం. ఉప్పుని తీసుకొని ఉప్పు కూడా యాడ్ చేసేసి అంతే కరెక్ట్ సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక స్పూన్ పడుతుంది. దీంట్లో ఒకసారి వేపుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత పసుపుని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేద్దాం. చూడండి, మంచి పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఈ రొయ్యల సోరకాయల స్పెషాలిటీ ఏమంటే కారం యూజ్ చేయం, ఓన్లీ మిర్చితోటి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసాం కదా. ముందుగా వాష్ చేసుకొని పొట్టు తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకొని మంచిగా పీసెస్లా కట్ చేసుకున్న సోరకాయలను కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఒకసారి మిక్స్ చేసేసుకొని మంచిగా మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ అయింది. ఆయిల్ బయటకు వచ్చేసింది. దీంట్లో కొద్దిగా మన కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి చూడండి, ఇందులోకి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక సోరకాయ తీసుకొని ఇలా చెక్ చేశాను, ఉడికింది. సో ఎంతో టేస్టీకరమైన సోరకాయ రొయ్యలు రెడీ టు టేస్ట్ అండ్ సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ and watch for more videos.